హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 17వ లెసను నక్షత్రాలు, రాసులు, తిథులు అనేటువంటి పాఠాన్ని చూస్తూ ఉన్నాము. 4వ తరగతి తెలుగు మీడియము, తమిళనాడు గవర్నమెంట్. ఆకాశంలో ప్రతి రాత్రి మనకు ఎన్నో నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి కదా. వాటిని లెక్కించడానికి వీలు కాదు, ఎందుకంటే చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. నక్షత్రాలు సూర్యుని కంటే పెద్దవి, కానీ నింగిలో లెక్కలేనన్ని నక్షత్రాలు ఉన్నప్పటికీ మనకు చాలా చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఉన్నప్పటికీ ముఖ్యమైనటువంటివి 27 ఉన్నాయన్నమాట. ఆ ముఖ్యమైనటువంటి నక్షత్రాల గురించి మనము పేర్లు తెలుసుకుందాము. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ 27 నక్షత్రాలని 12 రాసులుగా విభజిస్తారనమాట. అవి ఏంటనేది 12 రాసుల గురించి మనం తెలుసుకుందాము. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాసుల కాలాన్ని ఒక సంవత్సరము అని అంటామన్నమాట. తిథుల గురించి తెలుసుకుందాము. మనము రాత్రిపూట ఒక్కరోజు చంద్రుని ఆకారము పెరగడము, ఆ తర్వాత అనేటువంటి చిన్న చిన్నవిగా మనము చూస్తూ ఉంటాము, తరిగిపోవడం చూస్తూ ఉంటాం అనమాట. 15 రోజులకు ఒకసారి చూస్తున్నాం కదా. ఈ 15 రోజుల్ని పక్షము అని అంటారు. చంద్రుని రూపం పెరిగే 15 రోజులను వచ్చేసి శుక్లపక్షము అని అంటారు. పెరిగేటువంటి దాన్ని వచ్చేసి శుక్లపక్షము అని అంటారు. రూపము తరిగేటువంటి 15 రోజులను వచ్చేసి కృష్ణపక్షము అని అంటారు. ఈ ఒక్కో పక్షంలో రోజుల్ని తిథులు అని అంటారు. వాటి గురించి తెలుసుకున్నాము. శుక్లపక్షము, కృష్ణపక్షము అనేటువంటిది గమనిద్దాం. చూడండి, అమావాస్య తర్వాత చంద్రుడు వృద్ధి చెందడాన్ని ఏమంటారంటే శుక్లపక్షము అని అంటారు. తిథి ఇక్కడ వచ్చేసి పాడ్యమి, విధి, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి. తర్వాత వచ్చేసి ఇక్కడ పౌర్ణమి తర్వాత క్షీణించడాన్ని ఏమంటామంటే కృష్ణపక్షము అని అంటాము. ఆ తర్వాత ఏమొస్తుంది, పౌర్ణమి, అమావాస అనేటువంటిది మనకు వస్తూ ఉంటుందన్నమాట.